హాయ్ అండి. అందరూ సంతోషంగా దసరా పండుగ జరుపుకున్నారు. దీపావళి కోసం కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీపావళి రోజు అందరూ దీపాలు వెలిగిస్తారు. అసలు దీపావళి రోజున దీపాలు ఎలా వెలిగిస్తారో ఒకసారి చూద్దాం. మనం ఎప్పుడు నిత్య విద్యార్థులమే అండి. మనకు అన్ని విషయాలు తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు. ఎదుటి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళు ఏం చెప్తున్నారని ఒకసారి చూడడం అనేది మన బాధ్యత. అసలు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అని కూడా ఒకసారి తెలుసుకుందాం. పూజ గదిలో ఒక దీపం వెలిగించాలి. తర్వాత ఆగ్నేయం వంటగదిలో ఒక దీపం వెలిగించాలి. ధాన్యం నిల్వ ఉండే చోట ఒక దీపం వెలిగించాలి. బోరు లేదా బావి నీరు నిల్వ ఉన్న చోట ఒక దీపం వెలిగించాలి. తులసి చెట్టు దగ్గర ఒక దీపం వెలిగించాలి. మన పితృదేవతలకు వాళ్ళను ఉద్దేశించి దక్షిణ దిక్కుగా ఒక దీపం వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఎదురుగా 2 దీపాలు వెలిగించాలి. మన స్తోమతను బట్టి ఎన్ని దీపాలు వెలిగించినా పర్వాలేదు, కానీ ఈ స్థానాల్లో మాత్రం దీపాలు వెలిగించడం అనేది కంపల్సరీ. తర్వాత మనం వెలిగించిన దీపాలు అర్ధరాత్రి దాకా కొండెక్కకుండా చూసుకోవాలి. చాలా దీపాలు వెలిగించేసి ఒక అరగంటలోనో గంటలోనో అవి కొండెక్కడం అనేది జరగకూడదు. మనం 8 దీపాలు వెలిగించినా కూడా అవి అర్ధరాత్రి దాకా వెలిగేలా చూసుకోవాలి. దీపావళి రోజున కొందరు ఇళ్లలో చూశాను అండి, సింగిల్ ప్రమిద తీసుకొచ్చి గోడ మీద పెట్టేసి దీపం వెలిగించాము అని వాళ్ళు అనుకున్నారు. అలా తప్పండి. దీపపు వెలుతురుని కానీ ఆ కాంతిని కానీ భూదేవి తట్టుకోలేదు. మనం ప్రమిద వెలిగించాల్సి వస్తే 2 మట్టి ప్రమిదలతో వెలిగించాలి. లేదు నేను సింగిల్ ప్రమిదలోనే వెలిగిస్తాను అంటే ఒక ఆకు వేసి ఆకు మీద పసుపు కుంకుమ నుంచి ప్రమిద పెట్టి ఆ ప్రమిదకు కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి నమస్కారం చేసినప్పుడే మనం ఒక దీపం వెలిగించినట్లు లెక్క. ఇంట్లో మనం దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే లెక్క. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క శ్రీదేవి విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోస్ మరింత మందికి చేరువ అవ్వాలన్న మంచి ఉద్దేశంతో మా వీడియోలకి లైక్ చేస్తూ మమ్మల్ని మా యొక్క ఛానల్ని ప్రోత్సహించగలరు అని కోరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.